ఏమయ్యా సరిగ్గా వేయవయ్యా. అక్కడే. ఈ శివ ఎక్కడికి వెళ్ళాడు? రేపేమో దీపావళి. నేను ఈ రోజే వెళ్ళి టపాసులు తీసుకొచ్చి ఇంట్లో పెడతాను. ఏంటండి మీరు? శివ ఎప్పుడు టపాసులు కాల్చరు కదా, ఎందుకంటే తనకి ఎన్వైరన్మెంట్ చాలా ఇష్టం కదా. మీకు కాల్చాలని ఆశగా ఉంటే వెళ్ళి కొనుక్కోండి. సరే ఓకే. శివ వచ్చిన తర్వాత పటాసులు అమ్మే కొట్టి దగ్గరికి పంపించు. నమస్కారం అండి శర్మ గారు. నమస్తే. అరే ఏంటి శివ ఇంకా రాలేదు? వస్తాడులే. అంతేకాకుండా వాడెప్పుడు టపాకాయలు పేల్చాడు. టపాకాయలు ఎట్టా కాల్చాలో నా దగ్గర నేర్చుకోండి. అరే ఏంటి చెప్తుంటే వెళ్తూనే ఉంటారు. అరే ఆగండి. హలో ఎవ్రీబడి, మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నా పేరు భారత్ సింగ్. నాకు టపాకాయలంటే చాలా ఇష్టం. నేను పటకాయలని పేలుతాను. నాకు ఇప్పుడు చాలా పటాకాయలు కావాల్సి వస్తుంది. నా పర్సనల్ వర్క్ కి సహాయపడుతుంది. నా మనుషులు మీ దగ్గరికి బ్యాగును తీసుకొస్తారు. ఇప్పుడు మీరందరూ వీళ్లకు ఆ టపాకాయలు డొనేట్ చేయాలి. సరే, ఇక డొనేషన్ ని స్టార్ట్ చెయ్యండి. ఇలా దోచుకోవడం ఏం బాగాలేదు. మేమెందుకయ్యా నీకు డొనేషన్ ఇవ్వాలి? ఎవరైనా పోలీసులకు చెప్పండి. నేను చెప్పింది నువ్వు సరిగ్గా వెళ్ళేనట్టున్నావు. నాకు టపాకాయలంటే చాలా ఇష్టం. నేను టపాకాయల పేలుతాను, చూస్తారా? ఏంటిది కొత్త సమస్య? ఈ విధంగా చేస్తే మనం దీపావళి పండుగ ఎలా చేసుకుంటాం? ఈ సంవత్సరం దీపావళి పండుగని ఎవరు జరుపుకోకూడదు. నేను మాత్రమే దీపావళిని జరుపుకుంటాను. ఇదిగోండి, టపాకాయలు లేకుండా మా పిల్లలు ఎలా దీపావళి జరుపుకుంటారు? ఇది నా టపాకాయలు. అన్ని టపాకాయల్ని తీసుకుని రండి. నాకింకా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. హలో శివ. ఓకే రేవా, నేను అక్కడికి వస్తున్నాను. నువ్వు వెంటనే లడ్డు సింగ్ గారికి చెప్పు. అంకుల్, మర్యాదగా టపాకాయలన్నిటినీ తిరిగి చేయండి. ఏ పిల్లాడా, వెళ్ళి నువ్వు ఈ పని చూసుకో. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. అంటే వీళ్ళు ఎగరగలరన్నమాట. వెరీ గుడ్ శివ. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా, లేదంటే బాగా తన్నులు తినాల్సి ఉంటుంది. పరిగెత్తండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోందయ్యా? కొట్టండి. కొడుతున్నారు రే. నేనేం చేశాను రా రే? అసలు మీకు కళ్ళు కనపడట్లేదా ఏంటి? వామ్మో, ఇంత జోరుగా దెబ్బ తగులుతోందంటే అది శివ అయి ఉంటుందేమో. శివ, నేనయ్యా లడ్డు సింగ్ని. సారీ లడ్డు సింగ్ సార్. ఏంటి శివ, ఇక మళ్ళీ ఇంకొకసారి ఇలా చేయకూడదు సరేనా? సరే పోనీలే, అసలు జరిగిందేంటో చెప్పు. ఇలా చూడండి,
మనం ఒక చిన్న పిల్లాడి చేతిలో తన్నులు తిని వచ్చామన్న విషయాన్ని బాస్కి ఎవరూ చెప్పకూడదు. కావాలంటే పోలీసులు తన్నారని చెప్పండి. నా గురించి చేతులతో వచ్చారు. పటాకాయలు బాస్, అక్కడికి పోలీస్ వచ్చారు. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ చాలా దారుణమైన వారు. ఆయనకు దొరకకుండా మేమందరం తప్పించుకొచ్చేసాం. అదిగో చూడండి బాస్, అనే ఆ ఇన్స్పెక్టర్. తర్వాత మనం దొంగతనం చెయ్యలేమోనా భయం వాడిలో కలుగుతుంది. అందుకనే తనేనా? తనే మిమ్మల్ని అందరినీ కొట్టి ఇలా పంపించాడా? రండి వెళ్ళి చూద్దాం. ఈ ఇన్స్పెక్టరే ఆ మహానుభావుడా? పటాసుని దొంగలించడానికి వచ్చిన వాళ్ళని కొట్టి పంపించిన వాళ్ళు మీరేనా? ఆ మంచి పని మీరే చేశారు. అవునవును నేనే. నీకేం కావాలి? అసలు ఇటువంటి చిన్న చిన్న దొంగల్ని నేను రోజు పట్టుకుంటాను. ఇది మామూలే కదా. మేము మీ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చా. దానికేంటి? ఏం కావాలో అడుగు, చెప్తాను. ఎన్ని జవాబులైనా చెప్పడానికి. వెంటనే తన లాకప్ కి తీసుకువెళ్ళండి. అందరి ముందు ఇంటర్వ్యూ చూస్తే బాగుండదు కదా. ఏం చేస్తున్నారు? నెమ్మదిగా నెమ్మదిగా. నన్ను వదిలేండి. ఓరే ఓరే వదరా వదరా. ఓరే ఎందుకు కొడుతున్నా రే? నేను పోలీసు వాళ్ళని. మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి. అరే నమ్ముకో. ఓ అమ్మో. ఒరే నేను ఎవరిని కొట్టలేదురా. నేను కొట్టలేదురా. మనుషుల్ని ఎవరు కొట్టినట్టు? నేను మీకు అసలు శివ గురించి ఒక సంగతి అంటే ఒక విషయం కూడా చెప్పాను. వాడు చాలా గట్టివాడు. వాడికి తెలిస్తే తర్వాత ఇంకా 4 తగిలిస్తాడు మీకు. నేను చెప్పను కాక చెప్పను. ఏమనుకుంటున్నారు మీరు? ఇంటర్వ్యూ అని చెప్పి నన్ను కొమ్ముతారా? అసలు చూసావా కష్టపలు శివ గురించి నేను వాళ్ళకి ఒక్క మాట కూడా చెప్పలేదు. సార్, ఒక్క ముక్క కూడా వదలకుండా శివ గురించి మీరు అంతా చెప్పేశారు సార్. నేనా? ఎప్పుడు చెప్పాను? ఏం చెప్పాను? ఏం చెప్పలేదుగా సార్. అయ్యో హలో హలో శివ, ఎక్కడున్నావు? నేను తాతయ్యని కలవడానికి మార్కెట్ కి వెళ్తున్నాను. నువ్వు కూడా అక్కడికి వచ్చేసాయి. ఓకే శివ. నోరు మూసుకొని రా. ఎక్కించు. ఏమండి ఏమండి ఏమండి